15 మాసాల నుండి ఊరుబాక గ్రామానికి అతి సమీపమైనటువంటి బ్రిడ్జి కూలిపోయి 15 మాసాలైంది. ఈ యొక్క ప్రధాన రహదారి బ్రిడ్జి భద్రాచలం మొదలుకొని భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి కూలిపోయి 16 మాసాలైంది. ఇదే బ్రిడ్జి పరిసర ప్రాంతంలో బ్రిడ్జి దగ్గర 5 నిండు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నతాధికారులు ఎన్నోసార్లు దీన్ని ఫిర్యాదు చేయడం జరిగింది, మెమొరాండంలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం తక్షణంగా చేపట్టాలని చెప్పేసి ప్రజా ఆందోళన చేయడం జరుగుతుంది. భద్రాచలం ఈ నడిబొడ్డులో ఉన్నటువంటి బ్రిడ్జి, ఇది దగ్గర అతి సమీపమైన బ్రిడ్జి, ప్రధాన రహదారి. ఈ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకి, ఏజెన్సీ గిరిజన ప్రాంతం అంటే అభివృద్ధికి చాలా దూరంగా కనపడతా ఉన్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, ఉన్నతాధికారులకు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ? మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 ప్రధానమంత్రులు ఉన్నారు, అయినా కానీ ఈ సమస్యను పట్టించుకున్న దాఖలా లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ 18 మాసాలైన అధికారానికి వచ్చి ఒక రహదారులే కాదు, మంచినీరు సౌకర్యం కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇతర సమస్యలు కానివ్వండి, అనేక కార్యక్రమాల్లో తుంగలో తొక్కి ప్రజల్ని ఎన్నో రకాల ఇబ్బందులు గురిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ యొక్క పోరాటం ఇంతటితో ఆగదు. తక్షణమే ఈ ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే మళ్ళీ దశల వారి ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంటుంది. ఈరోజు ఇదే రహదారిపై చేస్తున్న ధర్నాకి భద్రాచలం ఏఎస్పీ గారు, దుమ్మగూడెం సిఐ గారు వారి యొక్క సహకారంతో వచ్చి ఈ యొక్క దీక్షని, ఈ యొక్క నిర్బంధాన్ని విరమించడం జరిగింది. వాళ్ళు ఇవాళ హామీ ఇచ్చారు, ఈ నెల 25వ తారీఖు నాడు తప్పకుండా అధికారులతో మాట్లాడి ఈ యొక్క అనుమతులు తీసుకొస్తామని చెప్పేసి సిఐ గారు, ఏఎస్పీ గారు ఇచ్చిన హామీతో ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసి జై తెలంగాణ. గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా కానీ ఈ రోజు వరకు కూడా సంవత్సరాల కాలం దాదాపు 17 వీరందరూ అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే గారు ఇదేంటి చూడండి, మళ్ళీ ఎమ్మెల్యే గారు మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఆగిందండి అని చెప్పారు. ఆయన మినిస్టర్ గారు మరి ఇప్పుడు మినిస్టర్ గారు ఎందుకు 10 రోజులు పైన మొత్తం వాళ్ళు మొత్తం పాస్ ఏం లేదు సార్. 2 అంతా అయిపోయింది కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు 5 రోజులు పడుతున్నారు అర్థం కాదు. మొన్న శ్రీనివాసరెడ్డి గారు నాకు లేదు సార్, అది పిలిచారు ఎక్కడ నేను ఎన్నిసార్లు పెట్టినా సరే దానికి స్పందన లేదు. మేమేం చేయలేం అంతే కదా అన్న విషయం ఎమ్మెల్యే గారు ఎందుకంటే అది వచ్చి మాట సార్, అదంతా మాట్లాడుతున్నారు.
గత 15 మాసాల నుండి ఊరుబాక గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోయి